ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు. ఆధ్యాత్మికంగా మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. ఎలా ఉన్నారు? ఆల్వేస్ గుడ్. రీసెంట్ గా దీక్ష చేసినట్టున్నారు కదా? అవును. సో ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా దీక్ష చేస్తూ ఉన్నారు. 41 డేస్ అని దీక్ష చేస్తూ ఉంటారు. ఎన్నో దీక్షలు, అందులో అయ్యప్ప మాల దగ్గర నుంచి ఆంజనేయ స్వామి మాల, లేకపోతే ఇంకా అమ్మవార్ల మాల అలా వేసుకుంటూ ఉంటారు కదా. అసలు ఈ దీక్ష అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దీక్ష అంటే ఒక క్రమశిక్షణగా చేసేది. అంటే అదేదో భగవంతుడి కోసమనో లేదో అంటే భయంతోనో షో ఆఫ్గా చేసేది అయితే కాదు. ఒక మనిషికి ఉన్న అలవాట్లు అంటే కొన్ని రోజులు గనక ఒక క్రమశిక్షణ పద్ధతిలో గనక అలవర్చుకుంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి అన్న ఆలోచనతో మన దగ్గర దీక్ష అనేది ఒకటి సృష్టించడం జరిగింది. అంటే 41 రోజులు గనక ఒక వ్యక్తి కొన్ని అలవాట్లకి ఏదైతే దూరంగా ఉండి కొన్ని అలవాట్లు ఏదైతే మంచి అలవాట్లు చేసుకుంటారో అవి అనుసరిస్తారు అన్న ఉద్దేశంతో చేశారు. కానీ మన దగ్గర ఏంటి అంటే ఆ 41 రోజు అయిపోగానే నెక్స్ట్ డేనే ఎలాగ స్టార్ట్ చేయాలి లైఫ్ అనే ఆలోచనలోనే ఫస్ట్ మొదలు పెట్టిన రోజు నుంచే ఉంటారు. కానీ మనకి బాడీ డీటాక్స్ అవ్వటానికి, మైండ్ డీటాక్స్ అవ్వటానికి, ఆధ్యాత్మికంగా మనకు కొంచెం సమయం వెచ్చించడానికి దీక్షలు అనేవి ఉపయోగపడతాయి. బేసికల్గా దీక్ష అంటే ఒక క్రమశిక్షణతో కూడిన ఒక అంటే కొన్ని పద్ధతులు పాటించే మాల అని అంటారు. బట్ మాల కాదు, దీక్ష అంటే ఒక ప్రాసెస్ అంతే. ఓకే. అంటే ఇంతకు ముందు మగవాళ్ళే వేసుకునేవాళ్ళు, ఆడవాళ్ళు వేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం మగ ఆడ ఇద్దరు వేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు వేసుకోవచ్చా? దీక్ష అనేది బేసికల్గా భక్తి కానీ, ధర్మం కానీ, కర్మ కానీ, దీక్ష కానీ ఇవన్నీ ఏది కూడా జెండర్ బేస్డ్ కాదు నాన్న. మనిషి అనేవాళ్ళు అన్నిటికీ సంబంధించిన వ్యవహారాలు చేయొచ్చు. కానీ ఆడవాళ్ళకి కొంచెం అడ్డొస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవి చేయటం ఇబ్బందికరం అనే విషయం గుర్తించాలి. అందుకనే మగవాళ్ళు అయితే 41 రోజులు వేసుకోవచ్చు కాబట్టి ఆడవాళ్ళు 11 రోజులు కానీ 21 రోజులు కానీ వేసుకోవచ్చు. ఎవరికైతే ఇబ్బంది లేదు, కొంతమందికి కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత అడ్డు లేదు అనుకున్న వాళ్ళు 41 రోజులు వేసుకోవచ్చు. దీక్ష అనేది కానీ భక్తికి సంబంధించి కానీ పూజకి సంబంధించి కానీ ఆడ మగ అనేది ఉండదు. ఓన్లీ ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది కాబట్టి కొన్ని పూజలకి కొంచెం దూరంగా ఉండటం కానీ, కొన్ని అబ్బాయిలు ఎక్కువ చేయటం కానీ జరుగుతుంది అనమాట. దీక్ష ఎవరైనా వేసుకోవచ్చు, కాకపోతే అవగాహన అనేది ఉండాలి. సో ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనం దీక్ష గురించి పూర్తి అవగాహన ఇస్తాము. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నల్లో ఏదన్నా మిగిలినా కూడా వాళ్ళు ఏదన్నా డౌట్ ఉన్నా మనకి కమెంట్స్లో పెట్టొచ్చు. తప్పకుండా మీకు ఏమైనా దీక్షకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం హరిత గారు వచ్చినప్పుడు మనం ఆ డౌట్ క్లారిఫై చేసుకుందాం. అలాగే ఈ దీక్ష అనేది ఎలా చేయాలి అంటే మెంటల్లీ, ఫిజికల్లీ ఎలా ఉండాలి ఈ 41 డేస్ పాటు కూడా? ఇప్పుడు దీక్షల్లో నాన్న అయ్యప్ప దీక్ష అనేది ఎక్స్ట్రీమ్గా చాలా రూల్స్ ఉంటాయి. అది పక్కన పెట్టేశారు. అయ్యప్ప దీక్ష ఒక్కటే హయ్యెస్ట్ రూల్స్ ఉండి దానికి అనుగుణంగా మనం పాటించాల్సి ఉంటుంది. అది మ్యాక్సిమం అబ్బాయిలే చేస్తారు, అమ్మాయిలు చేయడానికి అర్హత ఉండదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి ప్రకారం అలాగా అమ్మాయిలు రాకూడదు అనేది వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. అండ్ 41 రోజులు మామూలుగా ఉండే వాళ్ళకి అవ్వదు కాబట్టి అది మనం మర్చిపోవాల్సిన విషయం అమ్మాయిల వరకు. అబ్బాయిలందరికీ అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా కఠినమైన దీక్ష. కానీ ఏమంటున్నాను అంటే అందులోంచి ఏదైనా నేర్చుకోవాలి అన్నప్పుడే మనం ఆ దీక్షను అనేది చేయాలి. అంతే తప్ప నలుగురిలో షో ఆఫ్ చేయడానికో లేదో వేసుకున్నాం అని పేరుకో ఒక తృప్తి కోసం ఒక సాటిస్ఫాక్షన్ కాదు. అందులోంచి మనం ఏదో ఒకటి నేర్చుకునే లెక్క అయితేనే దీక్ష అనేది చేయాలి. అయ్యప్ప స్వామి దీక్ష పక్కన పెడితే మిగతా అన్ని దీక్షలు కూడా ఒక దేవుడు ఎవరైనా ప్రతి ఒక్క దేవుడికి దీక్ష ఉంటుంది నాన్న. ఈ దేవుడికి ఉంటుంది, ఆ దేవుడికి ఉండదు అనేది ఏమి లేదు. మన దగ్గర ఉన్న అందరి దేవతలకి, అందరి దేవుళ్ళకి కూడా మనం దీక్ష చేయొచ్చు. 11 రోజులు కానీ 21 రోజులు కానీ కుదిరితే 41 రోజులు కానీ ఎవరైనా సరే ఏ దేవతకైనా దీక్ష చేయొచ్చు. ఇందులో ముఖ్య నియమాలు ఏంటి అంటే మనకి సాత్విక ఆహారం అనేది సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదు. నెంబర్ 1 రూల్. ఈవెన్ సాత్విక ఆహారం ఏదైతే తీసుకుంటామో 1 or 2 times కంటే ఎక్కువ తినొద్దు.
ఏదైతే సాలిడ్ తీసుకుని ఇప్పుడు చాలా మంది ఆహారం అంటే స్వల్పాహారం ఉంటుంది, అంటే భోజనాన్నే చాలా మంది ఆహారం కింద వేస్తారు. మన టిఫిన్స్ కానీ ఫ్రూట్స్ని కానీ ఆహారం కింద లెక్కారు. అట్లా కాదు, ఏదైనా తినే పదార్థాలు, ఏదైతే ఘన పదార్థాలు తినే పదార్థాలు ఉంటాయో అది ఫ్రూట్ అయినా, నువ్వు టిఫిన్ అయినా, లేదు అంటే మీల్స్ అయినా, ఏదైనా ఒకటి కింద లెక్క వస్తుంది. నువ్వు తిన్నావు ఘన పదార్థం అంటే అది ఒక మీల్ కింద లెక్క వస్తుంది. కాబట్టి రోజుకి 2, ఒకటి వీలైతే ఒక మీలు లేదా 2 మీల్స్ మాత్రమే రిస్ట్రిక్షన్ ఉండాలి. మిగతాదంతా ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు, అంటే లిక్విడ్స్ తీసుకోవచ్చు, మంచి లిక్విడ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఫుడ్ రిలేటెడ్ అది ఉంటుంది. అండ్ ఇందులో మనం జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి వాడాలా లేదా అని అడుగుతారు. ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటే ఇగ్నోర్ చేయొచ్చు, లేదా లైట్గా ఎప్పుడన్నా తీసుకోవాల్సి వచ్చినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దీక్షల్ని నేనేమంటున్నానంటే మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీక్ష అంటే చాలా రూల్స్ ఉంటాయి కదా, అప్పుడు వీలైనప్పుడు వేసుకుందాము అని వాటిని పక్కన పెట్టేయకుండా మన డైలీ రొటీన్లో కూడా 6 నెలలకు ఒకసారో లేదా 2-3 నెలలకు ఒకసారో, 11 రోజులు, 21 రోజు అలా పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ లాగా పెట్టేసుకుంటే మంచిది. మనం బయటకు వెళ్ళి చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, బయటకు వెళ్తూ ఉంటారు కదా, అల్లం వెల్లుల్లి అవాయిడ్ చేయాలి అంటే ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళకి. కాబట్టి ఒకవేళ అలాగ తిన్నా ఏం నష్టం లేదు. సో అయ్యప్ప దీక్ష కాకుండా వేరే ఏ దీక్ష తీసుకున్నా అల్లం వెల్లుల్లి అనేది ఒకవేళ ఉండవలసి వచ్చినా ఓకే, లేకుండా తిన్నా కూడా పర్వాలేదు. ఫుడ్ గురించి ఇది నియమాలు అనమాట. తర్వాత మాల కానీ వస్త్రధారణ. జనరల్గా ఇప్పుడు కూడా మనం దీక్ష తీసుకున్నప్పుడు ఏ దేవతకైతే సంబంధించిన రంగు వస్త్రం కానీ ఆ దేవతకి సంబంధించి మాల కానీ ధరించడం ఒక సింబాలిక్గా తెలిపేదానికి. కానీ అవే ముఖ్యమని అనుకోవద్దు, ఎందుకంటే సింప్లిసిటీ అంటే రంగురంగుల వస్తువులు వేసుకోకుండా మనం దీక్ష అంటే ఏంటి, మనం చాలా సింప్లిసిటీ, ఒక లైఫ్ని చాలా మనం డౌన్ టు ఎర్త్ పాటించే ఉంటుంది. కాబట్టి ఆ గ్రౌండింగ్ రూల్స్లో చాలా సింపుల్ కాటన్ ఒక కలర్, ఇప్పుడు సపోజ్ కాళీ అమ్మవారు అయితే బ్లాక్, బైరోడ్ అయినా బ్లాక్ వేసుకోవచ్చు, ఆంజనేయ స్వామి అయితే ఆరెంజ్ వేసుకోవచ్చు, గురువు రిలేటెడ్ దీక్ష అయితే డార్క్ ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు. అలా భవానీ అమ్మవారు అయితే లైట్ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ బేసికల్గా అమ్మవార్లు కొంతమందికి రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఒక లక్ష్మీదేవికి కూడా దీక్ష చేయొచ్చు మీరు, అప్పుడు వైట్ వేసుకోవచ్చు. ఇట్లాగా శివుడికి వచ్చేసరికి గంధం కలర్ కానీ తెలుపు కానీ 2 వస్తాయి శివుడికి. సో అలాగా మనము దేవుడికి సంబంధించిన కలరు. మాల అనేది ఎట్లా వస్తుందంటేనమ్మా, ఏదో రుద్రాక్ష మాల కానీ స్ఫటిక మాల కానీ కామన్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్గా కాళీ బైరుడ్ అయితే బ్లాక్ బీడ్స్ మాల కూడా వస్తుంది నీకు లెక్క. అలాగా ఏ దేవత మాల వేసుకుంటే ఆ దేవత రంగు రిలేటెడ్ ఏదైనా మాల కాదు, అది పనికొచ్చే పూసలు వేసుకోవాలి. ఏదో పిచ్చి పూసల మాల కాకుండా పనికొచ్చేది. ఇప్పుడు అమ్మవారిది అనుకో, పగడాలు వేసుకుంటే మంచిది, వేరే ముత్యాలు వేసుకుంటే మంచిది. అట్లాగే మనకి సెమీ ప్రేషియస్ లో చాలా రకాల బీడ్స్ ఉంటాయి అనమాట. అట్లాగే ఏదన్నా పనికొచ్చే ఒక మాల వేసుకుంటే సరిపోతుంది అన్న. అంటే మనం చాలా సింపుల్ గా ఉండి ఒక రంగు వస్త్రాలు ధరిస్తూ కాటన్వి కంఫర్ట్గా, అండ్ ఒక మాల ఏదన్నా మన శరీరానికి పనికొచ్చే మాల వేసుకుంటే సరిపోతుంది. అది మనకి ఫోకస్ కాదు, మనం ఒక నియమాలు పాటించి క్రమశిక్షణ పద్ధతిలో చేసేదే మనకి ముఖ్యం అనమాట. కాకపోతే సింబాలిక్గా తెలియటానికి, అంటే మనం దీక్షలో ఉన్నాము సింబాలిక్గా తెలియటానికి, ఎదుటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడటానికి మాత్రమే తప్ప అవి కూడా ఆల్వేస్ మ్యాండేటరీ అని కాదు. మళ్ళీ పడుకునేటప్పుడు మాలలు, స్నానం చేసేటప్పుడు పడుకునేటప్పుడు మాలలు తీసి పక్కన పెట్టి చేయొచ్చు అనమాట. పడుకునేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా. సో దాని తర్వాత ఇంకా మనకి మార్నింగ్ లేచి ఏ దేవతదైతే చేస్తారో, బేసికల్గా దీక్ష చేసేటప్పుడు ముఖ్యమైన ఇదేంటి అంటే ఒక మంత్రం తీసుకోవాలి, ఆ దేవతకి రిలేటెడ్ మంత్రం తీసుకొని అదే మంత్రాన్ని ఆ దీక్షలో చేస్తున్నప్పుడు మనకి శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది అనమాట. అదే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు కాళీ అమ్మవారి తీసుకున్నప్పుడు కాళీ అమ్మవారి తగ్గ ఒక మంత్రం తీసుకొని అదే పఠిస్తూ ఉండాలన్నమాట. మొత్తం 11 రోజులైనా 21 రోజులైనా 41 రోజులైనా ఏదైతే దీక్షాకాలం ఉంటుందో, మనం ఏదైతే దండం పెట్టుకుంటామో అది మనం మొదటి రోజు ఉదయాన్నే శుభ్రంగా చేసుకొని ఒక ప్లేస్లో, రోజు ఏదైతే ఒక ప్లేస్ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో పూజ చేసుకోవాలి. సో పూజ చేసుకునేటప్పుడు ముందు మనం చేతిలో నీళ్లు పోసుకొని ఈ 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఏదైతే మనం ఇప్పుడు దీక్ష చేస్తున్నామో, పలానా కోరిక ఉందనుకోండి, పలానా కోరిక కోసం నేను చేస్తున్నాను అని చెప్పి విడిచిపెట్టేసేసుకొని చక్కగా పువ్వులు, దీపం, ధూపం, మనకి మన నైవేద్యం, తర్వాత హారతి అవన్నీ ఇచ్చి చేసుకొని తర్వాత డే టైంలో మన పనులు మనం చేసుకోవచ్చు నాన్న. చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ సేమ్ దీపం, ధూపం,
ప్రసాదం, హారతి అవన్నీ ఇచ్చేసేసుకొని రాత్రికి ముగించవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్. ఈ డ్యూరింగ్ టైంలో పని లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఏదైతే మంత్రం తీసుకుంటామో ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలన్నమాట. సో మంత్రానికి ఒక సంకల్పం మనం పెట్టుకుంటాం కాబట్టి పఠించినప్పుడు ఆ శక్తితో మనకు ఆ సంకల్పం నెరవేర్చడానికి అవుతుంది. రెండోది, దేవతకి మనకి మధ్య అనుబంధం అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా రాత్రి మనం పడుకునేది వీలైతే నేల మీద పడుకోవాలి, చాప మీద పడుకోవాలని ఇప్పుడు మ్యాండేటరీ రూల్స్ ఏం లేదు. ఎందుకంటే మన శరీరము ఇబ్బంది పడకుండా ఏదైనా చేయాలి. ఎందుకంటే 1-2 రోజులు కాదు కదా, 11 రోజులు 21 రోజులు మన శరీరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరంకి సంబంధించిన పరిస్థితులు ఉంటాయి. కంఫర్ట్ గా ఉంది నేల మీద, అదే చాప మీద పడుకునే కంఫర్ట్ ఉంది, లేదా బొంతేసుకొని పడుకునే కంఫర్ట్ ఉంది అంటే అలా పడుకోవచ్చు. లేదు మంచి శుభ్రమైన మంచం మీద పడుకున్నా కూడా తప్పేం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే బాహ్యంగా అంతర్గతంగా మనం శుద్ధిగా ఉండటం అనేది దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఒక దేవతతో మనకు అనుబంధం ఏర్పడటం, మనము శుచి శుభ్రతతో ఉండటం. అంటే చెడు ఆలోచన అంతర్గతంగా అంటే ఏంటి అంటే చెడు ఆలోచనలు ఉండకూడదు, ఎప్పుడు కూడా మైండ్ ఫ్రెష్ గా ఉండాలి. కాబట్టి పడుకునేది కంఫర్ట్ గా పడుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఇవి బేసిక్ రూల్స్ కదా. ఒకవేళ నేను మర్చిపోతే అదని అడుగు. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే ఈ దీక్ష కాలం ఉంటుందో అబద్ధాలు అస్సలు చెప్పొద్దు. మోసాలు కానీ, మ్యానిపులేషన్ థింగ్స్ కానీ, అతిగా కోపం పడటం కానీ, వేరే వాళ్ళ మీద అరవటం కానీ ఇట్లాంటివన్నీ ఉండొద్దు. మేజర్గా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనల్ని శుచి చేసుకోవటానికే దీక్ష. కాబట్టి ఆ దీక్ష కాలంలో మనం ఎంత శాంతంగా ఉండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఆ అలవాటు మనం కంటిన్యూ చేసుకోవాలంటే రెగ్యులర్గా నెలకొకసారో, 2 నెలలకు ఒకసారో, 3 నెలలు, 6 నెలలకు ఒకసారో ఇలా దీక్షలు చేసుకుంటూ ఉంటే మనము క్లెన్స్ చేసుకుంటున్నాం అనమాట. ఒక డీటాక్స్ అవుతుంది మన శరీరం, బాడీ అండ్ మైండ్ రెండు కూడా డీటాక్స్ అవుతుంది. సో ఇవి మనకి ముఖ్యమైన నియమాలమ్మా పాటించాల్సింది. ఆ టైంలో కొంచెం ఎవరిని ముట్టుకోపోవటం కానీ. అవును, అంటే ఎందుకు ఎక్కువగా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే దీక్షలు ఎవరైనా ముట్టుకుంటే అంటూ ముట్టు ఏదో తగిలినట్టుగా, సో ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు అది మానసికంగా ఉండాలి కానీ అది ఫిజికల్గా ఏదో ముట్టుకుంటే ఏదో అపవిత్రం అయిపోయినట్టుగా అది ఎక్కువగా చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. అంటే అలా కాదు నాన్న, మామూలుగానే మంత్రం జపం చేసుకునేటప్పుడు కూడా మనం జనరల్గా ఎవరిని అసలు మనం అలో చేయకూడదు ముట్టుకునేదానికి. ఎందుకంటే అప్పుడు నీ శరీరంలో ఒక శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఒకళ్ళు నిన్ను టచ్ చేస్తారో, ఫిజికల్ కాంటాక్ట్ అవుతుందో ఆ శక్తి అనేది వాళ్ళకు కూడా ప్రసరిస్తుంది అనమాట. నీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అది శక్తికి సంబంధించింది తప్ప వేరేది ఏమి కాదు. ఎవరిని ముట్టుకున్నా మళ్ళీ పడటాలు అట్లా ఏమి ఉండదు. ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఎంత తక్కువ ఉంచుకుంటే అంత మంచిది. ఎందుకంటే అవతల వ్యక్తి శుభ్రంగా ఉండొచ్చు, శుభ్రంగా ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర చాలా నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, పాజిటివ్ ఎనర్జీ చాలా తక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉండొచ్చు, ఇలా చాలా రకాలు ఉంటాయమ్మా టచ్ లో కూడా. కాబట్టి ఎప్పుడైతే దీక్షలు మామూలుగానే ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మామూలుగా కూడా అది మంచిది కదా. ఇంకా దీక్షలు అయితే మ్యాక్సిమం కూడా ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదు అనేది వన్ ఆఫ్ ఇది. ఎందుకంటే ఆ టైంలో మనం ఇంత పవిత్రంగా చేస్తుంటాం కదా తల్లి, ఇంత శక్తి మన శరీరంలో ఉంటది కదా, అది వేరే వాళ్ళకి ప్రసరించకూడదు అనమాట. ఆ తర్వాత ఇందులో ఇంకొకటి పాదరక్షల గురించి ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఆ పాదరక్షలు అనేది జనరల్ గా అయ్యప్ప మాలకి మ్యాండేటరీ నాన్న, లేకుండా ఉండాలి. మిగతా దీక్షలు అది మ్యాండేటరీ కాదు. ఇంట్లో మనకు తెలిసిన పరిసరాల్లో అంతా కూడా చెప్పులేసుకోకుండా ఉండొచ్చు. కానీ ఎప్పుడన్నా మనం బయటికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సాదా చెప్పులు ఉంటాయి కదా తల్లి, అలాంటి ధరించవచ్చు. అంటే శుభ్రం లేని ప్రదేశాలు కూడా వెళ్లాల్సి వచ్చింది కాబట్టి సాదా చెప్పులు ధరించవచ్చు. లేదు వాళ్ళు ధరించకపోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే కనుక చెప్పులు లేకుండానే ఉండొచ్చు. కానీ అట్లీస్ట్ ఇంట్లో కానీ మనం కొన్ని ప్లేసులు ఏదైతే తిరుగుతామో అక్కడ చెప్పులు లేకుండా ఉంటే అది కూడా గ్రౌండింగ్ అవుతుంది అనమాట. సో భూమికి మనకి మధ్య ఆ ఎనర్జీస్ పాస్ అవుతా ఉంటాయి కాబట్టి మంచిది అనమాట. ఇందాక అల్లం వెల్లుల్లి గురించి సందర్భం వచ్చింది కాబట్టి ఏ దీక్ష చేసినా కానీ ఆ దీక్షల్లో అల్లం వెల్లుల్లి అనేది వాడరు, సామాన్యంగా వాడరు, ఎక్కడో అక్కడ అప్పుడప్పుడు తింటారు. అసలు దీక్షలకి ఈ అల్లం వెల్లుల్లి తినకపోవడానికి సంబంధం ఏంటి? అవి కొన్ని హార్మోన్స్ ని ట్రిగర్ చేస్తాయమ్మా, అందు గురించే వద్దు అంటారు, అంతే, వేరేది ఏమీ లేదు. ఇప్పుడు మాంసాహారం కూడా ఎందుకు వద్దు అంటారంటే కొంచెం బ్రెయిన్ మందపడతాం కానీ, ఎనర్జీస్ కొన్ని వచ్చి ఆవేశం ఎక్కువ అయ్యేదానికి కానీ, వేరే కోరికలు రావడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి వద్దు అని చెప్తాం. మద్యపానం తాగినప్పుడు ఎలా మనిషికి రకరకాలుగా పనిచేస్తుంటాయి కదా, అది కనిపిస్తుంది. కానీ ఆహార పదార్థాల్లో లోపల కొన్ని జరిగేవి మనకి కనపడవు, అంతే తేడా. సో అల్లం వెల్లుల్లి వల్ల ఏంటి అంటే ఉల్లి వీటి వల్ల కొన్ని హార్మోన్స్ ట్రిగర్ అవుతా ఉంటాయి. అండ్
మేజర్గా దీక్షలో కంపల్సరీగా బ్రహ్మచర్యం ఉండాలమ్మా. అది కూడా ఇంకొక రూల్. సో బ్రహ్మచర్యం మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి మనకి కోపము ఇవన్నీ తగ్గి శాంతంగా ఉండాలి అంటే మనం తినే పదార్థాలు సాత్వికంగా ఉండటం వల్ల కొంచెం న్యాచురల్గా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అవి అవాయిడ్ చేయమంటారు అనమాట. ఓకే. ఎంతో మంది దీక్షలు చేస్తూ ఉంటారు కానీ అందరికీ ఫలితాలు అందుతాయా అనిపిస్తుంది. కొంతమంది దీక్ష చేసిన వాళ్ళు ఇంకా ఎవ్రీ ఇయర్ వేసుకుంటూనే ఉంటారు, చాలా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ కొంతమంది దీక్ష చేసినా కానీ వాళ్ళకు అనుకున్నంత ఫలితాలు అనేవి ఉండవు. అంటే దీక్ష ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందా? అంతే కదా తల్లి. ఇప్పుడు పాటించే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనసు శుభ్రంగా ఉండి మంచి ఆలోచనలతో నిజమైన భక్తితో ధర్మాన్ని పాటిస్తూ చేశారు అంటే గనక దానికి ఫలితం వేరేగా ఉంటుంది కదమ్మా. ఏదో ఊరికే వేసుకోవాలి నామకే వస్తానో, లేదు అంటే అదొక ఏమంటాను అన్నావు చూసావా, ఎవ్రీ ఇయర్ వేసుకోవాలని చెప్పి ఒక అలవాటుగానో లేదా ఇంకొక రకంగా వేసుకుంటే కాదు కదా. ఆ సమయంలో మనం మనస వాచ కర్మణ మొత్తము మన ధ్యాస అంతా కూడా భగవంతుడి మీద పెట్టి ధర్మాన్ని తప్పకుండా అబద్ధాలు ఆడకుండా మోసం చేయకుండా కర్మానుసారంగా కనుక మనం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. దైవానుగ్రహం పక్కన పెడితే మనం పాటించే ఈ ఏదైతే ఈ ధర్మం ఉందో ప్రకృతి ద్వారా కూడా నీకు ఆ శక్తి వస్తుంది. అప్పుడు డెఫినెట్గా ఫలితాలు ఉంటాయి. సో దైవానుగ్రహం దానికి తోడైనప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఫలితాలు ఉంటాయి. కాబట్టి దీక్ష చేసే పద్ధతి గనక ఖచ్చితంగా ఉంటే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కానీ మన మనసు సరిగ్గా లేక, మన ఆలోచనలు సరిగ్గా లేక, మనం పూర్తిగా దాని మీద శ్రద్ధతో చేయకపోయినప్పుడు ఫలితాలు రావు కదా నాన్న. అదొకటే కారణం అంతే, వేరేదేం లేదు. ఓకే. దీక్ష ద్వారా కర్మ మారుతుందంటారా? అంటే కర్మ మారకపోవచ్చు నాన్న, కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైనా నేను ఏమని చెప్తానంటే ఈ జన్మలో కర్మను మనం ఎట్లాగో తీసేయలేము, అది అనుభవించాల్సిందే, ప్రీ ప్రోగ్రామ్డ్ అది. దాన్ని ఇంటెన్సిటీ కొంచెం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న కర్మను కాదు మనం తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సింది. ఆల్రెడీ సంచిత కర్మ ఏదైతే జన్మల కర్మ ఏదైతే అకౌంట్ ఉందో అది సంచిత కర్మ అంటామని చెప్పాం కదా, దాన్ని తగ్గించుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తే నెక్స్ట్ లైఫ్ అయినా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త కర్మని మనం యాక్టివేట్ చేయకుండా ఒకవేళ చేసిన ఏదైనా చిన్న చిన్నవి ఉంటే ఆగామి కర్మని ఆపేసుకుంటే నెక్స్ట్ జన్మంటూ ఉంటే అప్పుడన్నా సరే ఈ బాధ వ్యధలు అనేది తగ్గుతుంది. కాబట్టి కర్మ రిలేటెడ్ ఉన్న తగ్గించుకోవాలి అంటే మన అకౌంట్స్లో అంటే ఇప్పుడు జరిగేది కాకుండా పాత అకౌంట్స్ ప్రజెంట్ దాన్ని ఇంటెన్సిటీ తగ్గించుకుంటాం తప్ప పూర్తిగా తీయలేము. కేవలం మంత్ర సాధన, ధర్మంగా ఉండటము, తెలిసి ఎవరికి చెడు చేయకుండా ఉన్నంత వరకు ఈ దైవానుగ్రహం ఏదైతే మనం పొందుతామో పూజల ద్వారా దీక్షల ద్వారా అవి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయమ్మా. ఓకే. ఏంటి దీక్ష యొక్క పవర్ ఏంటండి? అలాగే మెన్ అండ్ విమెన్ ఇద్దరిట్లలో కూడా ఎవరు అంటే ఆధ్యాత్మికంగా శక్తివంతులు అంటారు? అంటే మనిషి అనేది బేసికల్గా శక్తివంతమైన విషయం అమ్మా. కాకపోతే అమ్మాయిలకి అడ్డొస్తుంది కదా. సో వాళ్ళకి దానివల్ల ఎక్కువ అబ్బాయిలు చేసినంత విగ్రస్గా కానీ అబ్బాయిలు చేసినంత ఇదిగా అమ్మాయిలు చేయలేకపోవటం వల్ల అమ్మాయిలకే తక్కువ అవుతుంది, అబ్బాయిలకి ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. కానీ అమ్మాయి అట్లా వెళ్ళగలదా? అడవిలో కానీ ఇప్పుడు సపోజ్గా నది తీరాన చేస్తే మంచిది. అర్ధరాత్రి పూట అపరాత్రి పూట అమ్మాయిలు ఎట్లా పడితే అట్లా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చేయలేరు కదా, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కదా మనకి. అందుకని అమ్మాయిలకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే అబ్బాయిలకి అవన్నీ ఉండవు. 2 నెలసరి ఇబ్బందులు అబ్బాయిలకు ఉండవు, అమ్మాయిలకు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఏదైనా దీక్ష ఇప్పుడు 41 రోజు దీక్ష ఎప్పటికీ మనం చేయలేము. జనరల్గా 41 రోజు దీక్ష అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఒక్క 21 రోజులే మహా చేయగలం మనం. అప్పుడు డెఫినెట్గా అబ్బాయిలకే ఎక్కువ శక్తి ఉంటుంది కదమ్మా చేయడానికి అవకాశం. కానీ అమ్మాయిలు కూడా చేయొచ్చు, చేయలేకపోవడం అనేది ఏముండదు. అమ్మాయిలు కూడా సాధన వీలైనంత జాగ్రత్తగా చేసుకుంటే సాధన ఎవరికైనా ఒకటే ఫలితం ఇస్తుంది. కానీ అమ్మాయిలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి సాధన కాలం అనేది సరిగ్గా వెళ్ళటానికి అవ్వదు. బ్రేక్స్ వస్తూ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అబ్బాయిలకు అది ఉండదు కాబట్టి వాళ్ళు నిజంగా చేస్తే గనక చాలా శక్తి పొందొచ్చు. ఏంటి దీక్ష యొక్క పవర్ ఏంటి అమ్మ? దీక్ష అనేది ఏదైతే నీతో చెప్పాను కదా తల్లి, ఒక దైవాన్ని కంటిన్యూస్గా మనం ఒక అన్ని రోజులు మనం పూజిస్తూ అంత మంత్రజపం చేసామంటే ఆ శక్తి అనేది వస్తుంది. సో అది దీక్ష నువ్వు పేరు పెట్టుకో పేరు పెట్టకపో, ఇవే నియమాల్లో నువ్వు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు నీకు ఆ పవర్ వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ శక్తి ఉత్పన్నం అవుతుందో నీ పరిసరాలు నీ చుట్టూతో ఉన్నవన్నీ మారుతూ ఉంటాయి స్లోగా. సో నువ్వు అనుకున్న పనులు అవేదానికి అవకాశం ఉంటుంది, నువ్వు అనుకున్న సాధించవచ్చు, చెడు కర్మ తగ్గించుకోవచ్చు, చెడు దూరం చేసుకోవచ్చు. కాబట్టి దీక్ష అనే దాని వల్ల ఇక్కడ మారట్లేదు, మనం చేసే ప్రక్రియ వల్ల మారుతున్నారు. దీక్ష అనేది ఒక ప్రక్రియ, ఒక అది కూడా క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. అలా చేయటం వల్ల మనకి ఇది అవుతుంది. ఇప్పుడు మంది కలియుగం. ఇంతకుముందు పూర్వకాలం అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి తపస్సులు చేసేవాళ్ళు సంవత్సరాలు సరిపడి. ఇప్పుడు మనం అట్లా చేయలేము, ఎందుకంటే కలియుగంలో అంతా మారిపోయింది. అందరూ వృత్తిపరంగా, ఫ్యామిలీ పరంగా, ఇంకో పరంగా చాలా
బిజీగా ఉంటా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు దైవానికి మనం ఏదైతే మంత్రానికి కానీ మనం సమయం ఇవ్వాలి అనేది తగ్గిపోతుంది. ఉమ్, కానీ ఎంత తక్కువ ఉన్నా కూడా కలియుగంలో శక్తి ఎక్కువ. ఉమ్, కలియుగానికి ఉన్న మంచి ప్లస్ పాయింట్ అదే. ఉమ్, ఓన్లీ నామస్మరణకే, అంటే మంత్రం, ఓన్లీ మంత్రానికే నీకు అన్ని సాధించుకునే అవకాశం కలియుగంలో మాత్రమే ఉంది. ఉమ్, అందుకనే ఇంతకు ముందు యుగాల కంటే కలియుగానికి చాలా పవర్ ఎక్కువ ఉంది మంత్ర సాధనకి. ఉమ్, అందుకే ప్రతి ఒక్కరు కూడా మంత్ర సాధన, దీక్ష అనేది జీవితంలో ఒక ప్రక్రియ లాగా. అంటే ఇప్పుడు మనం పండగలు ఎట్లా చేసుకుంటాము, కొన్ని రోజులకి వెకేషన్స్ ఎట్లా వెళ్తాము, ఉమ్, ఎలా మనం సెలవులు తీసుకుంటాము, అలాగే 11 రోజులు 21 రోజులు ఏదో ఒకటి అలా దీక్ష, ఈ మంత్ర సాధన అలవాటు చేసుకుంటే మాత్రం చాలా మంచిదమ్మా. ఓకే. ఇందాక పీరియడ్స్ విషయం వచ్చింది కాబట్టి నేచర్తో పోలుస్తారు ఆడదాన్ని. మరి ఆడదే ప్రకృతి అయినప్పుడు పీరియడ్స్ టైంలో టెంపుల్స్లోకి ఎందుకు అలౌ చేయరు అండ్ ఈ దీక్ష ఎందుకు వేసుకోవద్దు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. సో వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ టైంలో ఆడవాళ్ళని దూరంగా పెట్టడం కానీ, ఏం ముట్టుకోకుండా చేయటం కానీ సైంటిఫిక్గా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఆ టైంలో అమ్మాయి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది, ఏ పనులు చేయలేరు. కనీసం ఒక 5 రోజులన్నా వాళ్ళని ఆ విధంగా అన్న పక్కన పెడితే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని ఉద్దేశంతో మొదలుపెట్టింది అలా వచ్చింది. సో దాని తర్వాత అది మారి ఉండొచ్చు. అంటే ఆ టైంలో వాళ్ళని ఏది ముట్టుకోకుండా దూరంగా పెట్టడం వల్ల, అది అంటులాగా క్రియేట్ చేయడం వల్ల కనీసం 5 రోజులన్నా ఒక ఆడపిల్లకి సెలవు దొరుకుతుంది పనుల నుంచి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ టైంలో శరీరంలో చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. కొంతమంది కడుపులు నొప్పి, నడువు నొప్పి, శరీరం అంతా వీక్ అయిపోతూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా 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 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి తల్లి. బేసికల్గా అంత వీక్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో రెస్ట్ నీడెడ్ అని చెప్పి అంటూ అనేది పెట్టడం జరిగిందమ్మా. సో ఆ టైంలో వాళ్ళు అలా అన్న రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళతో వీళ్ళు పనులు చేయించుకోరు, వాళ్ళు పనులు చేయకుండా వాళ్ళు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్గా ఒకప్పుడు మనకి ఋషులు ఎవరైతే ఇది సృష్టించారో అంటూ అనేది క్రియేట్ చేయడానికి ఫస్ట్ రీజన్ అదనమా. అంటే మనకే మంచిది అని, ఆ టైంలో పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవడం మంచిదని. రెండోది ఏంటి అంటే, జనరల్గా మనకి తెలిసిందే కదమ్మా, మలినమైన రక్తం విడుదలయ్యే సమయం కాబట్టి శరీరంలో మలినం పోతుంది కాబట్టి దాన్ని మనం కొంచెం చెడు సంకేతంగా పెట్టి మంచి ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీస్ డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఆ టైంలో మనం కొన్ని పవిత్రమైన ప్రదేశాలకి వెళ్లకుండా ఉంటే మంచిది అనేది. ఈవెన్ మనకే కంఫర్ట్ ఉండదండి. ఇప్పుడు చెప్పినా కూడా ఈవెన్ మనం వెళ్ళమన్నా మనం వెళ్ళలేము ఆ టైంలో. ఈవెన్ మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో అది చెడు రక్తం కాబట్టి మంచి పవిత్రమైన ప్లేసులకి వెళ్ళొద్దు అనేది. అంటే ఇవన్నీ సైంటిఫిక్ తల్లి, ఇందులో ఎక్కడా కూడా మూర్ఖత్వాలు మూఢనమ్మకాలు లేవు. సో ఒకటి, అమ్మాయి శరీరంగా ఆ టైంలో రెస్ట్ తీసుకోవటం మంచిది అని చెప్పి ఇలాంటి రూల్స్ పెట్టారు. ఇలాంటి రూల్స్ పెట్టారనుకో ఎవరు పాటించరమ్మా. మనకి వెనకటైతే అమ్మాయిలే అన్ని పనులు చేసేవాళ్ళు కదా తల్లి పాపం ఇంట్లో. ఇప్పుడంటే పనులు వచ్చారు, ఒకప్పుడు ఎక్కడ ఉంటారు, ఆ సిద్ధాంతాలు లేవు. అప్పుడన్నా అంటూ అనేది పెట్టబట్టి కనీసం 5 రోజులన్నా వాళ్ళకి రెస్ట్ ఉండేది. లేదంటే ఎక్కడ రెస్ట్ ఉంటుంది తల్లి, రెస్ట్ ఉండదు కదా. ఇప్పుడు వెనకట నువ్వు చూసావో లేదు తెలియదు కానీ నేను చూసా, ఊళ్ళల్లో కానీ ఆటలు కానీ కోడళ్ళు ఉంటారు, వాళ్ళు అత్తలు అందరూ ఉంటారు కదా. కోడళ్ళే వచ్చిన తర్వాత వాళ్ళే పని చేయాలి, వాళ్ళు పని మనిషిలాగానే ట్రీట్ చేసేవాళ్ళు మాక్సిమం ఆఫ్ ఇది సొసైటీ. సో వాళ్ళకి 5 రోజులు కూడా లేకపోతే ఇంకెక్కడ రెస్ట్ ఉంటుంది తల్లి. సో అది మంచిదే, అదేమి ఇది చేయటం కాదు. సో ఆడవాళ్ళ శరీరం బలహీనంగా ఉంటుంది, ఆ టైంలో మరీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అంటూ అనేది వచ్చింది. అండ్ రెండోది, మలిన రక్తం మనకి బయటకు వస్తుంది కాబట్టి ఆ టైంలో మనం పవిత్రమైన ప్లేసెస్కి కానీ అన్ని చోట్ల తిరగకుండా రెస్ట్ తీసుకొని ఇగ్నోర్ చేస్తే మనకి మంచిది, అందరికీ మంచిది అనమాట. సో దానివల్ల చెడేం కాదు. ఏదైనా కోరిక తీరాలి అని అనుకుని దీక్ష తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా నెరవేరాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినట్లు అన్ని నియమాలు శ్రద్ధగా పాటించాలమ్మా. రెండోది, మానసికంగా చేయాలి, శారీరకంగా కాదు. ఏం చేసినా కూడా శ్రద్ధగా చేయాలన్నమాట. మనల్ని అంటే ఒకటి ఎలాగో ఇప్పుడు అడిగే సందర్భం తల్లి, బేసికల్గా ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే దేవుడికి ఆ పూజ చేసాం, లేదంటే వెండి పళ్ళలు పెట్టాం, బంగారు పళ్ళలు పెట్టాం, బంగారు పూలు వెండి పూలు పెట్టాం, లేదంటే భయంకరమైన అలంకారం చేసాం, అవి పెట్టాం ఇవి పెట్టాం అనుకుంటారు కదా. దేవుడికి ఇవ్వాల్సింది వస్తువులు కాదమ్మా, దేవుడికి ఇవ్వాల్సింది మనల్ని మనం ఇచ్చుకోవాలి. ఎవరం మనం దేవుడికి ఇవ్వడానికి? ఈ సృష్టికర్త అయిన దేవుడికి మనం ఎవరు ఇచ్చేది? ఆయన ఇచ్చిన భిక్షతో మనం బతికేవాళ్ళం కదా. సో దేవుడికి మనం ఏమి ఇవ్వలేము. మిగతా పెట్టుకునేదాన్ని ఓకే, ఎవరి తాహతకి వాళ్ళు పెట్టుకుంటారు. దేవుడికి ఏమి ఇవ్వాలి? మనల్ని మనం ఇచ్చుకోవాలి. అంటే మనం మానసికంగా శారీరకంగా ఆ దీక్ష అంతా కూడా మన శరీరం మనసు దేవుడి సొత్తు. సో మానసికంగా దేవుడు దైవం ఏదైతే మనం అనుకుంటున్నామో వాళ్ళ ఆరాధన మాత్రమే చేయాలి. సో ఏదైతే ఇది దీక్ష అనేది కంపల్సరీగా మంత్రంతో చేయండి. అప్పుడు నువ్వు అన్నట్లు
కంపల్సరీగా కోరికలు తీరేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి జనరల్గా మంత్రానికి పురస్చరణ ఉంటుందమ్మా. అంటే ఫస్ట్ 1,00,000 కంప్లీట్ చేసి పురస్చరణ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అది చేయాలి అంటే కనుక జనరల్గా 11 రోజులు కానీ 21 రోజుల్లో కానీ చేయమంట. అప్పుడు దీక్షతోనే చేయాలి ఎట్లాగో. అప్పుడు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి దేవుడికి అనుబంధం పెరుగుతుంది. 2 మనం అనుకున్న కోరికలు నెరవేరేదానికి అవకాశం ఉంటుంది. ఒక రోజు పూజతో 2 రోజుల పూజతో అయితే కోరికలు అయితే నెరవేరవమ్మా. ఇట్లాగా దీక్షగా అన్ని రోజులు ఒకటే కోరిక ఒకటే సంకల్పంతో చేస్తే నెరవేరేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా ఈ దీక్ష ఎవరు చేయాలి అనే దానికి సంబంధించి అండ్ దీక్ష చేసే వాళ్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అమ్మ చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు దీక్ష చేయొచ్చమ్మా. అమ్మాయిలు నెలసరి అడ్డు ఉంటే గనక 21 రోజుల వరకు సేఫ్ అయితే కనుక 21 రోజులు చేసుకోవచ్చు. లేదా 11 రోజులైనా స్టార్టింగ్ అలవాటు చేసుకోండి. దీక్ష అనేది ఒక ప్రక్రియ, అంటే క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. మనస వాచ కర్మేణ చేయాలమ్మా. ఏం చేసినా కూడా ఒక దైవాన్ని నమ్ముకొని ఒక మంత్రాన్ని తీసుకొని కొన్ని అలవాట్లు మార్చుకొని శ్రద్ధగా చేస్తే మనకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవటం కానీ మనలో ఉన్న అన్నెసరీ టాక్సిక్ ఏదైతే ఉంటాయో అన్నెసరీ ఏమంటారు ఎమోషన్స్ కానీ యాంగర్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ అవ్వటానికి కానీ మన లైఫ్ ఒక క్రమ పద్ధతిలో నడవటానికి కానీ మన కోరికలు నెరవేర్చుకోవటానికి కానీ దీక్ష అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకనే దీక్ష అంటే అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజుల్లాగా చూడొద్దు. ప్రతి దైవానికి మన హిందూ ఎవరైతే గాడ్స్ ఉన్నారో ప్రతి దైవానికి దీక్ష చేయొచ్చు. ఏ దీక్ష ఎలా చేయాలి అంటే అన్నీ ఒకటే సిద్ధాంతం. ఇందాక నేను చెప్పిన రూల్సే, ఫిజికల్గా మెంటల్గా లేదంటే తినేది కానీ పడుకునేది కానీ ఇవన్నీ కూడా అన్ని సేమ్ రూల్సేనా. ఓన్లీ ఏంటంటే మాలా వస్త్రం మారిద్దేమో తప్ప పూజా విధానం మారిద్ది తప్ప అన్నీ ఒకటే పద్ధతి. కాదు మంత్రంతో చెయ్యండి. మంచిగా శ్రద్ధగా చేస్తే మాత్రం ఫలితాలు ఉంటాయి, మన పద్ధతులు మారుతాయి, మన అలవాట్లు కూడా మారుతాయి తల్లి. దీక్ష గురించి చాలా చక్కగా తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.